పరమైనటువంటి మొదలైంది సమాచారాలు ఏమేమి ఉన్నాయో అవేవి జ్ఞానాలు అనపడవు. సాధారణంగా కాలేజీల్లో చదవబడి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేటివి ఉంటాయి. అవిటిని శాస్త్రం ఇప్పుడు జ్ఞానంగా చెప్పదు, అవి జ్ఞానంగా చెప్పబడవు. మరి దేనిని జ్ఞానం అన్నారు? కేవలము పరమాత్మను తెలుపబడే ఆ సమాచారం మాత్రమే జ్ఞానంగా చెప్పబడింది, మిగతా అంత జ్ఞానంగా చెప్పబడదు. కాబట్టి పరమాత్మ గురించి తెలియచేసేది మాత్రమే జ్ఞానం, దాన్ని బ్రహ్మ విజ్ఞానం. అలాగే నేను ఎవరు అనే దాన్ని తెలియజేసేది కూడా జ్ఞానమే అంటారు. ఆ పరమాత్మ తర్వాత ఈ ఆత్మ, ఈ రెండింటిని తెలియజేసే జ్ఞానాన్నే శ్రేష్ఠ జ్ఞానం అంటారు. అలాగే పరమాత్మను పొందు జ్ఞానం ఒకటి ఉంటుంది. మనం ఆత్మ, అతడు పరమాత్మ. నిజానికి మనం సదా అతని ఆశ్రయంలోనే ఉంటాం. కానీ మన మనసు లోక విషయంలందు పరిగెత్తుతుంటది. అందువల్ల పరమాత్మ ఉనికిని తెలుసుకోం. అలాంటి మనసును, లోక విషయంలందు పరిగెత్తే మనసును పరమాత్మ యందు మనము నిలిపితే పరమాత్మ మనకు తెలుస్తాడు. ఆ నిలిపే పద్ధతి ఏమిటి అనేది తెలియజేసేదే ఉపాసన విద్య అంటారు. ఈ రకంగా ఈ శ్రేష్ఠ విద్యల్లో మొదటిది ఆత్మ విద్య, మొదటిది బ్రహ్మ విద్య, రెండవది ఆత్మ విద్య, మూడవది ఉపాసన విద్య. ఈ మూడు ఉంటాయి. ఈరోజు మనం మొదటి రోజు ప్రారంభిస్తున్న ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగం యొక్క అంశాలు ఎప్పుడైనా ఈ మూడే ఉంటాయి. బ్రహ్మ విద్య అత్యంత శ్రేష్టమైంది, ఆత్మ విద్య అంతే శ్రేష్టమైంది. అలాగే ఈ జీవుడు ఆ బ్రహ్మమును పొందడం ఎలా అనే ఉపాసన విద్య. ఈ మూడు విద్యలు ప్రతి సాధకునికి అవసరం, ప్రతి ఉపాసకునికి అవసరం, ప్రతి పండితుడికి, ప్రతి జ్ఞానికి అవసరం. ఈ మూడు విషయాల జ్ఞానం కలిగిన వాడే అతడే జ్ఞాని, అతడే పండితుడు. కాబట్టి ఈరోజు శుభదినాన మనము ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగాన్ని ప్రారంభిస్తున్నాం. దీంట్లో విషయాలను చాలా శ్రద్ధతో వినాల్సి వస్తుంది, ఎందుకంటే గూఢమైన విషయాలు ఉంటాయి. ఈ గూఢమైన విషయాలు తెలుసుకోవడానికి ఒకే ఒక సాధనం మనకు కావాలి, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి శ్రద్ధ అనేది మన ఆత్మలో నిండుగా ఉంటుంది. మనం తను ఉపయోగించే అభ్యాసం చేయలేదు, ఆ అభ్యాసం చేయాలి. కాబట్టి ఎప్పుడూ శ్రద్ధను ఉపయోగించాలి. శ్రద్ధ ఉన్న వాడికి జ్ఞానము తొందరగా వస్తుంది. అలాగే ఈ సత్సంగంలో కూడా మీరు శ్రద్ధను ఉపయోగించండి. నేను చెప్పబోయే శ్రేష్టమైనటువంటి ఆ బ్రహ్మ విజ్ఞానాన్ని మనసులో స్థిరపరచుకోండి, అది విషయం. ఇక ప్రారంభంలోనే కొన్ని విషయాలు మీకు నేను ప్రస్తావించాల్సి వస్తే చెప్తాను. నేను అనేక సార్లు చెప్తుంటాను, పరమాత్మ ఒక్కడే. అట్టి పరమాత్మ యొక్క నిజనామము ఓం. నిజనామము, అతని స్వంత నామము ఓం. తస్య వాచక ప్రణవః అని చెప్పబడింది. కాబట్టి అతని నిజనామం ఓం. అయినప్పటికీ ఆ పరమాత్మకు ఇంకా పేర్లు ఉన్నాయి. సాధారణ వ్యవహారంలో ఉన్న పేర్లు చెప్తాను. భగవాన్, ఆ పరమాత్మని భగవాన్ అంటారు. ఇంకా దేవుడు అని సాధారణంగా మనం అంటాం. కాబట్టి దేవుడు, భగవాన్, పరమాత్మ, ఈ మూడు ఒకటే, వేరు వేరని ఎప్పుడు అనుకోకూడదు. ఒకే పరమాత్మను మనం దేవుడు అంటున్నాం, తర్వాత భగవాన్ అంటున్నాం, పరమాత్మ అంటున్నాం. ఇంకా వ్యవహారంలో ఎక్కువ ఉపయోగపడే పదాలు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఈ రెండు వేరనుకోవద్దు.
ఏ దేవుణ్ణి అయితే మనం ఈశ్వరుడు అంటున్నామో అదే దేవుణ్ణి పరమేశ్వరుడు అనే పదంతో కూడా వాడతాం మనం. కాబట్టి 5 ఇప్పుడు అతని నిజనామం ఓం కాకుండా మనము దేవుడు, భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు 5. దీంతో పాటు వ్యవహారంలో ఇంకో 2 పేర్లు ఆ ఈశ్వరునికి ఎక్కువ వాడబడతాయి, ముఖ్యంగా శాస్త్రాలు ఎక్కువ వాడబడతాయి. అది బ్రహ్మము. ఆ పరమాత్మని బ్రహ్మం అంటారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆ పరమాత్మని బ్రహ్మము అంటారు. బ్రహ్మం అనగా వేరు అని అనుకోవద్దు. అయితే ఆ పరమాత్మనే బ్రహ్మం అనగా ఆ పరమాత్మనే పరబ్రహ్మ అని కూడా అంటారు. ఎందుకంటే వ్యవహారంలో ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి. మొదలు చెప్పిన 5, ఇప్పుడు చెప్పిన 2, ఈ 7 మాత్రం వ్యవహారంలో ఎక్కువ ఉంటాయి. నేను నా ప్రవచనంలో 7 పేర్లలో దేన్ని వాడినా మీరు ఈశ్వరుడు, పరమేశ్వరుణ్ణి అని మీరు గుర్తిస్తే బాగుంటుంది. కాబట్టి మళ్ళీ పేర్లు నేను తిరిగి చెప్తాను. దేవుడు, భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మము, పరబ్రహ్మము. ఇవి అన్నీ ఒకే దేవుడు, ఒకే భగవంతుడు ఎవరినైతే మనము సదా మనసులో నిలుపుకుంటామో, రక్షించు అని చెప్తామో ఆ పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవన్నీ. అయితే సాధారణ వ్యవహారాల్లో ఈశ్వరుడు, పరమాత్మ అనే పదాలు ఎక్కువ వస్తాయి. కానీ లోతుగా శాస్త్ర విషయాలు వెళ్ళినప్పుడు బ్రహ్మము, పరబ్రహ్మ అని వస్తుంది. కాబట్టి అప్పుడు దేవుడు వేరు, పరబ్రహ్మ వేరని ఎవరూ అనుకోకూడదు. ఏ భగవంతుడు మనం అంటున్నామో ఆ భగవంతుడు, ఆ పరమాత్మని పరబ్రహ్మ అంటారు. బ్రహ్మ అతడే, పరబ్రహ్మ చిన్న పెద్ద కాదు, ఒక్కటే. ఎందుకంటే శాస్త్రంలో లోతుగా మనం వెళ్తున్నప్పుడు బ్రహ్మము, పరబ్రహ్మం అనే పదాలే ఎక్కువగా ఉంటాయి. నేను కూడా అవే ఎక్కువ వాడతాను. కాబట్టి ఆ విషయం. అయితే ఈరోజు సత్సంగ విషయము, ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో సత్సంగ విషయం ఏంటంటే ఈశ్వరోపదేశము. ఈశ్వరోపదేశం, దీంట్లో 2 పదాలు ఉన్నాయి. ఈశ్వర, ఉపదేశం. అంటే ఏంటిది? ఈశ్వరుని ఉపదేశము. ఈశ్వరుని ఉపదేశం అనగా ఆ పరమాత్మ భగవంతుని యొక్క ఉపదేశం. మరి ఉపదేశం అంటే బోధ, బోధించుట. ఒక గురువు తన శిష్యునికి ఎలా బోధిస్తాడో అలా బోధించుటను ఉపదేశం అంటారు. ఉపదేశం అంటే అదే. ప్రవచనం వేరు. ప్రవచనానికి అదొక పెద్ద సముద్రం లాగా ఉంటుంది. ఉపదేశం మాత్రం ఒక అంశం తీసుకొని ఆ అంశం గురించే వర్ణించటం ఉంటుంది దాంట్లో. దాన్ని ఉపదేశం అంటారు. కాబట్టి ఈశ్వరుడు మనకు ఉపదేశిస్తాడు. ఈ విషయాన్ని మనసులో చాలా దృఢంగా ఉంచుకోండి మీరు. ఈశ్వరుడు ఎప్పుడు ఉపదేశిస్తాడు? ఈశ్వరుడు ఎప్పుడు సదా ఉపదేశిస్తుంటాడు. ఈ విషయాన్ని బాగా ధ్యాసలో ఉంచండి. ఈశ్వరుడు ఎల్లప్పుడూ నీకు ఉపదేశిస్తూనే ఉంటాడు. ఈశ్వరుడు సృష్టి ప్రారంభంలో వేదాలను 4 పవిత్రమైన ఋషులకు అప్పుడే ఉపదేశించాడు. ప్రతి సృష్టి యందు చేస్తాడు. అలాగే మన సృష్టి యందు ఏ విధంగా 4 వేదాలని 4 ఋషుల హృదయాలలో ఏ విధంగా ప్రకాశింపచేశాడో అదే విధంగా ప్రతి సృష్టి యందు చేస్తాడు. కేవలం సృష్టి ప్రారంభంలో చేస్తాడా? కాదు. పరమాత్మ యొక్క పని తల్లి బిడ్డలను కాపాడుతున్నట్టు ప్రతి క్షణం ఆయన సంతానమైన మనల్ని కాపాడడమే. ఆయన చూపు ఎప్పుడు మన మీద ఉంటుంది. అతడు మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. కాపాడమేనా? కాదు, లోపల నుంచి నీకు ప్రేరణ ఇస్తూ ఉంటుంటాడు. ప్రేరణ మాత్రమేనా? నీకు బోధ చేస్తూ ఉంటాడు, ఉపదేశం ఇస్తుంటాడు. మరి ఎవరికి ఇస్తుంటారు? ఇప్పుడు మీకు అందరికి ప్రశ్న వస్తుంది,
మాకు ఎన్నడూ చెప్పలేదే, మమ్మల్ని ఎన్నడూ బోధించలేదే అని మీకు అనిపిస్తుంది. అయితే అందరూ అతనికి సమానమే. మీకు అందరికి తెలుసు, ఏ తల్లికి కూడా తనకున్న సంతానంలో ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉండదు. అలాగే ఆ పరంపిత పరమాత్మ కూడా ఒకరి యందు ఎక్కువ ప్రేమ, ఒకరు తక్కువ ప్రేమ అందరికీ బోధిస్తాడు. కానీ కొందరు మాత్రమే గ్రహిస్తారు. బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉంటాడు? సర్వవ్యాపి పరమాత్మ మన హృదయంలందు, ఇది హృదయ స్థానం, మన హృదయంలందు విరాజమానమై ఉంటాడు. మరి శాస్త్రం చెప్పింది ఈ హృదయ స్థానమే ఆత్మస్థానము. ఆత్మ ఉండే స్థానము మన హృదయ స్థానమే. అయితే ఈ హృదయ స్థానం నందే పరమాత్మ కూడా ఉంటాడు. మన ఆత్మయందు లోపల కూడా ఉంటాడు. అయితే ఇక్కడ ఆత్మయందు ఉండి ఆత్మకు ఉపదేశిస్తుంటాడు ఎప్పుడు. ఇది ధర్మము, ఇది నీవు చేయవలసిందే, ఇది నీవు చేయము అని ఎప్పుడు ఉపదేశిస్తాడు. కానీ అందరూ గుర్తించలేరు. కేవలము అంతఃకరణ శుద్ధి ఉన్నటువంటి జ్ఞానులు మాత్రమే గుర్తిస్తారు. ఈ విషయాన్ని ధ్యాసలో ఉంచండి. పరమాత్మ అందరి హృదయాల్లో విరాజమానమై ఉన్నాడు. మన అందరి హృదయాలలో ఆత్మతో పాటు ఆత్మయందు కూడా వ్యాపించున్నాడు ఈ హృదయ స్థానంలో. అయితే ఎప్పుడు మనకు బోధిస్తుంటాడు. ఒక తల్లి బోధించినట్టు ఒక గురువు, అతడు మన గురువు. ఆనాటి గురువు, ఋషులకు గురువు, ఈనాడు మనందరికి గురువు, శాశ్వత గురువు. ప్రతి జన్మలో భౌతికంగా ఓ గురువు ఉంటాడు. కానీ ఈ పరమాత్మ అన్ని జన్మలకు మన గురువు. అట్టి పరమాత్మ మన హృదయ స్థానంలో ఉండి మనకు అన్ని బోధిస్తుంటాడు. అయితే కేవలము శుద్ధ అంతఃకరణం ఉన్నటువంటి జ్ఞానులు మాత్రమే అతని బోధన గ్రహిస్తారు. ఉదాహరణ, మహర్షి దయానందుడు ఒక్కడే బయలుదేరి ఋషుల జ్ఞానాన్ని దేశమంతటా పంచాడు. అనేక మంది అతన్ని వ్యతిరేకించాడు, కానీ వెనుకకు వెళ్ళలేదు. స్పష్టంగా బోధించాడు, చెప్పాడు, ఈశ్వరుని ప్రేరణ వల్ల నేను చెప్తున్నాను, నేను సత్యమే చెప్తాను. ఆ ధైర్యం ఎంత వచ్చింది స్వామీజీకి? మహర్షి దయానందుడికి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి ఆ మహర్షి దయానందుడు. అలాగే మహర్షి దయానందుడు శుద్ధ అంతఃకరణం కలవాడు, జ్ఞాని. కాబట్టి లోపల పరమాత్మ చెప్తున్నటువంటి అట్టి జ్ఞానాన్ని అతడు నేరుగా వింటాడు. అలాగే శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి జ్ఞానులందరూ పరమాత్మ బోధ వెంట తెలుస్తుంటది. కానీ అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్లకు పరమాత్మ ఎల్లప్పుడూ బోధిస్తున్నా కానీ వాళ్లకు దాన్ని గ్రహించలేదు. ఎందుకంటే శుద్ధం లేని అంతఃకరణం నందు పరమాత్మ వాణి మనకు వినిపించదు. ఎందుకు? మన మనసు సదా, సాధారణ వ్యక్తుల మనసు సదా లోక విషయంలందే తిరిగాడుతుంటుంది. మరి శుద్ధ అంతఃకరణంలో జ్ఞాని, అతని స్వాధీనంలో మనసు ఉంటుంది, బుద్ధి కూడా స్వాధీనంలో ఉంటుంది. ఏ జ్ఞానికి మనోబుద్ధులు ఇంద్రియములు స్వాధీనమైనావో, ఆత్మయందు స్వాధీనం ఉన్నాయో, అట్టివానికి మాత్రమే ఈ ఆత్మయందు హృదయ స్థానం నుండి బోధిస్తున్న పరమాత్మ యొక్క బోధ వినపడుతుంది. సాధారణ వ్యక్తుల మనసు ఎప్పుడూ లోకములందు సంచరిస్తూనే ఉంటుంది. వారికి పరమాత్మ బోధ వినిపించదు, వినలేరు, అని పట్టుకోను లేరు. ఇప్పుడు ఈశ్వరోపదేశాన్ని మీ ముందు ఉంచుతాను, అనగా ఈశ్వరుని యొక్క బోధ. మరి ఎక్కడుంది ఈశ్వరోపదేశం? వేదములు ఈశ్వరుని యొక్క ఉపదేశాలు, ఈశ్వరుని యొక్క బోధ. వేదములు ఉన్న మంత్రాల్లో సమస్త మంత్రాలు అతని బోధనే. కానీ కొన్ని మంత్రాలు నేరుగా మన ముందు ఈశ్వరుడు నిలబడి మనకు బోధిస్తున్నాడా అన్నట్టుంటాయి. అట్టి మంత్రాలను మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. అహం భువం వసునః పూర్వస్పతి
అహం ధనాని సంజయామి శశ్వతః మాం హవంతే పితరం న జంతవో అహం దాశుషే విభజామి భోజనం. ఋగ్వేదం. ఈ మంత్రము ఋగ్వేదం నుండి చెప్పబడింది. అహం భువం వసునః పూర్వస్పతి. స్వయంగా భగవంతుడు ఆయన సంతానమైన మనకు బోధ చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఈ ఉపదేశంలో? ఓ మానవులారా, ఈశ్వరుడు నేను అన్నిటికందే ముందుగా ఉన్నవాడనే సర్వ జగత్తునకు పతినై ఉన్నాను. ఇది ఈశ్వరుని ఉపదేశం. వేదం ద్వారా, వేదంలో అనేక మంత్రాలు జ్ఞానకర్మ ఉపాసన అనేకం చెప్తాయి. కానీ కొన్ని మంత్రాలు నేరుగా పరమాత్మ మన ముందుండి మనకు బోధిస్తున్నట్టే ఉంటాయి. దాంట్లో ఈ మంత్రంలో ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు పరమాత్మ ఏమంటున్నాడు? ఓ మానవులారా, ఈశ్వరుడైన నేను అన్నిటికంటే ముందుగా ఉన్నవాడను. అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మము ఈ సృష్టి కన్నా ముందు కూడా ఉన్నాడు. ఈ విషయం ఇక్కడ సృష్టి ప్రారంభమవుతుంది. మనం ఉన్నటువంటి సృష్టి 197 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మరి అంతకుముందు ఆ పరమాత్మ మాత్రమే ఉండే, ఆ పరబ్రహ్మము, ఆ బ్రహ్మం మాత్రమే ఉండే. ఆ బ్రహ్మం తక్క మిగతా ఏముండదు. మరి అటువంటిప్పుడు జీవులకు ఎవరికి శరీరం ఉండదు. ఆ సమయంలో ఈ జీవులంతా ఆ పరమాత్మ యందే అతన్ని ఆశ్రయించే ఉంటారు. శరీరాలు మాత్రం ఉండవు. మరి ఈ సృష్టిలో ఏది ఉండదు. ఈ సృష్టి ప్రారంభం ముందు ఈ భూమి, సూర్యుడు మరి ఏముంటుంది? ఈ సృష్టికి మూలమైన ప్రకృతి మాత్రం, అది కూడా పరమాత్మని యొక్క ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టికి పూర్వం నేను ఒక్కనే ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే అతడే ఉంటాడు, కానీ మిగతా ఆత్మలు ఏవి శరీరం లేకుండా పరమాత్మ ఆశ్రయించి ఉండి, ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ విశాల సృష్టి కూడా ఈ రూపంలో ఉండదు. కానీ అది అణువుల రూపంలో పరమాత్మను ఆశ్రయించే ఉంటుంది. ఇక మిగతా ఎవ్వరు మానవ మాత్రుడు అప్పుడు ఉండడు అని చెప్పాడు. ఇంకేమన్నాడు? సర్వ జగత్తునకు పతి. మనం ఉన్నటువంటి ఈ జగత్ అంటాం, దీన్ని ప్రపంచం అంటాం. దీనికి ఒక పతి ఉన్నాడు. ఆ పతే పరమాత్మ. మరి పతి అంటే ఏంటిది? రాజు, చక్రవర్తి, పాలకుడు. సాధారణ భాషలో ఓనర్ అని ఇంగ్లీష్లో మాట్లాడతాం మనం. ఓనర్. ఎవరైనా ఇంట్లో రెంట్కుంటే మా ఓనర్ అండి, మా ఓనర్ ఇలా ఉంటాడండి అంట. మనం కూడా రెంట్కుంటున్నాం. మనం ఈ శరీరంలో రెంట్కుంటున్నాం. మనం ఈ భూమి మీద కూడా అంతే. ఇదన్నిటికీ పతి, ఓనర్ ఆ భగవంతుడు మాత్రమే. అతడే పతి, అతడే పాలకుడు, అతడే రాజు, అతడే చక్రవర్తి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పదార్థము ఆ పరమాత్మదే. అయితే మనల్ని వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ ఇవన్నిటికీ ఒక అధిపతి ఉన్నాడు. స్వయంగా పరమాత్ముడు చెప్పాడు, నేనే వీటన్నింటికి పతిని అని చెప్పేమన్నాడు? నేను సనాతన జగత్ కారణము. జగత్ కారణం అంటే ఏంటిది? ఈ జగత్తు నిర్మాణం చేయడానికి ఒక కారణాన్ని నేనే అని చెప్తున్నాను, అనగా పరమాత్మ. దాన్ని బ్రహ్మం అంటారు. ఈ జగత్తు ఈ రూపం దిద్దుకోవడానికి ఆ పరబ్రహ్మమే కారణం. అతని వల్లని ఇంత చూడండి, ఎంత పెద్ద సూర్యుడు, ఎంత పెద్ద ప్రకాశము, ఎలాంటిది భూమి, ఆ చంద్రుడు, ఆ నక్షత్రములు. ఓహో, ఈ భూమి మీద అనేక నదులు, పర్వతాలు, చెట్లు, పూలు, ఈ ఇంత విశాలమైన, సుందరమైన, విచిత్రమైనటువంటి ఈ సమస్తము ఆ పరమాత్మ వల్లనే సృష్టింపబడింది. ఇంకేమంటున్నాడు? సనాతన జగత్కారమట. సనాతన అంటే అత్యంత ప్రాచీనమైన, అంటే ఇప్పుడు ఈ సృష్టికి అతడే కారణము, గతంలో ఉన్నటువంటి సృష్టికి అతడే, అంతకుముందున్న సృష్టికి అతడే. అలాగే ఇప్పుడు 197 కోట్ల సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇది ప్రళయం అవుతుంది. ఆ తర్వాత వచ్చే సృష్టికి కూడా
ఆ పరమాత్మయే కారణము, ఇక ఇతర కారణాలు ఎవరు ఉండరు అనే విషయం చెప్పి ఇంకేమంటాడు, సర్వధనములను ఇచ్చివాడను నేనే. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. అన్ని ధనాలు పరమాత్మ నుంచే వస్తాయి, ఈ విషయాన్ని గుర్తించాలి. ఏ ధనాలు? ఈ భూమి మీద అనేక ధనాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. అసలు ఈ భూమి అత్యంత గొప్ప ధనం. అలాగే ఈ భూమిలో తవ్వితే మనకు అక్కడక్కడ అనేక లోహాల యొక్క గనులు తెలుస్తాయి. ఒక చోట రాగి లోహపు గనులు, ఒక చోట వెండి లోహపు, ఒక చోట బంగారపు లోహ గనులు. ఇది ఒక పెద్ద ధనం. నిజానికి చూస్తే జ్ఞానికి ఇవన్నీ రాయిముద్దలే. కానీ సాధారణ వ్యక్తులకు వెండి ఒక గొప్ప ధనము, రాగి ఒక గొప్ప ధనం, బంగారం అయితే అత్యంత గొప్ప ధనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అందే. ఎవరు పెట్టారు? పరమాత్మ. కాబట్టి మనం తవ్వి తీసిన బంగారానికి ఆ పరమాత్మ ఇచ్చిన ధనమే. అలాగే ఇంకా ఎన్నో తెలియకుండా భూమిలో ఉంటాయి, ఆ ధనాలన్నీ పరమాత్మవే. కాబట్టి అతడిని ఏమంటాడు భగవంతుణ్ణి? ఈశ్వరుడు. ఈశ్వరునికి అర్థం ఏంటిది? ఐశ్వర్యవంతుడు. ఎందువల్ల అతడు ఐశ్వర్యవంతుడు? ఈ భూమి మీద అమోఘమైన సంపదలు ఉన్నాయి. లోహాలు మాత్రమే కాదు, వజ్ర వైడూర్యాలు ఉంటాయి. వజ్రాలు ఎక్కడొస్తాయి? నదుల నీళ్ళలో దొరుకుతాయి. అవి ఒక రాళ్ళు, వాటిని చెక్కితే ఎంతో గొప్ప వజ్రాలు. మరి అవి ఎవరివి? మనం తీసుకున్నాం కాబట్టి మనమే అంటాం, కానీ దాని యొక్క అసలైనటువంటి పతి ఆ భగవంతుడే. అందువల్ల సమస్త ధనాలు మనకు ఎవరు ఇస్తున్నారు? ఆ పరంపిత పరమాత్మనే ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా ఒక ముఖ్యమైన వాక్యాన్ని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. సాధకులు, ఉపాసకులైన వారంతా వాళ్ళ హృదయాల్లో ఈ మాటను నిలుపుకోవాలి. ఏమంటున్నాడు? సంస్కృతంలో చక్కగా చెప్పాడు. మాం హవంతే పితరం అని ఈ మంత్రంలో చెప్పాడు. అంటే ఏంటిది? ఓ మానవులారా, సంతానము తండ్రిని పిలిచినట్టు మీరందరూ నన్నే తండ్రిగా పిలవండి. నేరుగా పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. సాధారణంగా వ్యక్తులు వాళ్ళ వాళ్ళ తండ్రిని తండ్రి, నాన్న అని పిలుస్తారు. అలాగే భగవంతుడు మనందరికి చెప్తున్నాడు, నేను మీకు శాశ్వతమైన తండ్రిని, నన్ను మీరు ఓ తండ్రి అని పిలవండి. ఇది మనకు పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధం. స్వయంగా అతడి ఉపదేశిస్తున్నాడు. చెప్పి ఇంకేమన్నాడు? నేను అందరికీ సుఖమును ఇచ్చేవాడను. మనకు వచ్చే సుఖాలన్నీ మనం ఏమనుకుంటామంటే, నేను ఫలానా తిన్నాను కాబట్టి సుఖం వచ్చింది, నేను ఫలానా డబ్బు సంపాదించాను కాబట్టి సుఖం వచ్చింది, నేను ఏసీ పెట్టుకున్నాను కాబట్టి సుఖం వచ్చింది. ఇది సాధారణ మాటలు. కానీ నిజానికి సుఖము పరమాత్మని ఇస్తాడు. పరమాత్మ ఇచ్చే సుఖం అమోఘమైంది. దాన్ని అంతఃసుఖము అంటారు. ఏ ఉపాసకుడు మనసును స్వాధీనం చేసుకుంటాడో అతనికి అంతఃసుఖం అందుతూ ఉంటుంది. ఎవరి చేతిలో అతని మనసు స్వాధీనంలో ఉండదో వాళ్లకు అంతఃసుఖం అందదు. కాబట్టి అంతఃసుఖం ఎవరికి లభిస్తుంది? మనస్సు స్వాధీనమైన వానికి. అట్టి జ్ఞానికి మాత్రమే అంతఃసుఖం కలుగుతుంది. పరమాత్మ సదా నీకు సుఖాన్ని ఇస్తాడు. అలాగే పరమాత్మ ఎంతో రమణీయమైన ఈ విశ్వాన్ని తయారు చేసి దీంట్లో అనుకూలమైనటువంటి వేడి, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంచి ఆ రకంగా కూడా మనల్ని సుఖపెడతాడు. ఎంతో అమోఘమైన ఈ శరీరం, ఒక సుందరమైన శరీరము, కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు అన్ని ఉన్న శరీరాన్ని ఇచ్చి ఈ రకంగా కూడా మనల్ని సుఖపెడతాడు. కాబట్టి నిజానికి పరమాత్మ సుఖ స్వరూపుడు. పరమాత్మ నిజానికి సుఖ స్వరూపుడు. అట్టి పరమాత్మ మనకెప్పుడు సుఖాన్ని అందిస్తుంటాడు. కాబట్టి ఆ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, నేను మీకు అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడను. జగత్తును పాలించుటకు వివిధ భోజన పదార్థములను ఏర్పాటు చేయుదను. అహం దాశుషి విభజామి భోజనం. మనం అనుకుంటాం మనకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పంటలు పండిస్తాం కాబట్టి భోజనం వస్తుంది, రైతులు పండిస్తున్నారు కాబట్టి భోజనం వస్తుంది. ఇది కేవలం చిన్న కారణం. అసలైన కారణం పరమాత్మ. సరే, మానవులం మనం పండించుకుంటున్నాం, మరి పశువులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి పండించుకుంటాయా? ఈ భూమి మీద మానవుల కన్నా ఎక్కువ సంఖ్య పశువులు, క్రిమికీటకాలు ఉంటాయి. వాటికి భోజనం పరమాత్మనే
అమోఘమైన పెద్ద పెద్ద అడవులు ఏర్పాటు చేసి, అడవుల్లో అనేక చెట్లు ఏర్పాటు చేసి, అనేక పండ్లనిచ్చే చెట్లను ఏర్పాటు చేసి వాటన్నిటికీ భోజనం పెడుతున్నాం. నిజానికి కూడా మనం చేసే పంటల్లో కూడా మనం కేవలం విత్తువేయడమే. వాటిని ఎవరు పెంచుతున్నారు? పరమాత్మ రోజు ఎండ ద్వారా ఆ చెట్లకు వేడిని అందించి, శక్తిని అందించి వాటిని పెంచుతున్నాడు. కాబట్టి భోజనాలు ఇచ్చే, మరి విభజించాడు కూడా. భోజనాలు అందరికీ విభజించాడు. పశువులు ఉన్నాయి, అవి కేవలం గడ్డి తిని, ఆకులు తిని బతుకుతాయి. అవన్నీ అనేక పశువులు ఆకులు తిని బతుకుతాయి. అలాగే మిగతా నీళ్ళల్లో ఉండే జంతువులు ఉన్నాయి, అవి వేరు, తినే భోజనాలు వేరుంటాయి. అలాగే మానవులమైన మనం తినే భోజనాలు, మనకు చక్కని అన్నము, అలాగే అనేక పదార్థాలు. ఏ పదార్థాలు? మనకు పిండి పదార్థాలు, అనేక పప్పులు, అనేక కూరగాయలు, అద్భుతమైన కూరగాయలు. ఇవన్నీ ఈ రకంగా సమస్త ప్రాణులకు కావలసిన భోజనాలను పరమాత్మయే విభజించానని మనకు చక్కగా చెప్తున్నాడు. ఈ రకంగా ఈ మంత్రము ఋగ్వేదంలో చెప్పబడింది. సాక్షాత్తు పరమాత్మ మన ముందు ఉండి ఉపదేశిస్తున్నట్టే ఉంది. కాబట్టి ఎంత చక్కని విషయాలు తెలియజేశాడు. వీటిని మన మనసులో స్థిరపరచుకోవాలి. ఓ మానవులారా, నేనే జగత్తు కారణం, జగత్తు ముందు కూడా ఉండింటిని. నేను మీకు సుఖాన్ని ఇచ్చేవాడను, ధనాన్ని ఇచ్చేవాడను. నన్ను తండ్రిగా పిలవండి. అలాగే మీకు అందరికీ భోజనాన్ని కూడా నేనే విభజించా అని తెలియజేస్తున్నాడు. ఇది లోతైన మంత్రము. దీని తర్వాత మళ్ళొక మంత్రాన్ని కూడా మనం చెప్పుకుంటాం. మళ్ళొక మంత్రానికి వెళ్లే ముందు ఒకసారి మీ నుంచి కూడా స్పందన, ఒక్కసారి మీరందరూ మీ వాయిస్ ఒకటి ఓపెన్ చేసి మీరేమన్నా ప్రశ్న అడిగేది ఉంటే అడగండి దీని విషయంలో. ఎందుకంటే ఇది సాధారణ సత్సంగం కాదు, ఇది గురుకులంలో గురు శిష్యుల వార్తాలాపం లాగా ఉంటుంది. కాబట్టి మధ్యలోనే కూడా ఒకసారి మీకు అవకాశం చివరిలో కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసేది ఉంటే వేయండి. కోటేశ్వరరావు గారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు చెప్పిన, ఇంతకుముందు చెప్పిన ఈ మంత్రం విషయంలో ఓం ఎన్నో మండలంలో దండి ఈ మంత్రం ఋగ్వేదంలో? ఇది ఋగ్వేదంలోని మంత్రము 10వ అధ్యాయంలో 10.48.1 10:48 10వ మండలంలో 45వ సూక్తంలో మొదటి మంత్రం. 10వ మండలంలో 48వ సూక్తంలోని మొదటి మంత్రం. ఓకే, 48వ సూక్తం. ఓకే అండి, ఓకే. ఇంకా ఎవరైనా ఈ విషయంలో అడగదలుచుకుంటే అడగండి. ఓకే. సరే, నేను కొనసాగిస్తాను. చివర్లో కూడా మళ్ళీ అడగచ్చు. ఈ విధంగా పరమాత్మ స్వయంగా బోధిస్తున్నాడు. ఇలాగే పరమాత్మ స్వయంగా బోధిస్తున్నటువంటి మరొక మంత్రాన్ని మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు నేను చెప్పే మంత్రం కూడా, ఇది కూడా ఋగ్వేద మంత్రమే. ఏమంటున్నాడంటే పరమాత్మ స్వయంగా, అహమింద్రోన పరాజిగ్య ఇద్ధనం అమృత్యవే అవతస్తే కదాచన సోమమిన్వానున్వంతో యాచతావసు నమే పూరవః సఖ్యే రిషాథనా అని తెలియజేస్తున్నాడు. ఇది ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలోని 48వ మండలంలోని 5వ శ్లోకం అండి, 5వ మంత్రం ఇది. దీనికి ఏం చెప్తున్నాడంటే పరమాత్మ స్వయంగా, నేను పరమ ఐశ్వర్యవంతుడను. ఇంతకుముందే చెప్పాను, స్వయంగా పరమాత్మ. ఇట్టి జ్ఞానం మనం కలిగి ఉండవలను. పరమాత్మ ఎట్టివాడు, జీవాత్మ అయిన నేను ఎట్టివాణ్ణి. ఈశ్వరుడు అనే పదం మానవ మాతృలకు, ఆత్మలకు రాలేదు. ఈశ్వరుడు అనే పదము ఆ పరమాత్మకే వస్తుంది. ఎందుకంటే సమస్త ఐశ్వర్యములకు అతడే నిలయం. మనం అనేక భూమి మీద ఐశ్వర్యాలు చూస్తున్నాం, భూమి మీద అనేక సంపదలు చూస్తున్నాం. ఈ సంపదలన్నీ ఎవరివి? ఆ పరమాత్మవి. కాబట్టి అతడు పరమ ఐశ్వర్యవంతుడు. మళ్ళీ ఇంకో విషయం, కేవలం భూమి మీద మాత్రమే బంగారు గనులు ఉంటాయా? కాదు కాదు. మనకు దగ్గరలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు అనేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. అట్టి గ్రహాల మీద కూడా అనేక ఖనిజాలు ఉంటాయి. అవన్నీ పరమాత్మవే. నక్షత్రాలు ఉంటాయి, అక్కడ కూడా పరమాత్మ. ఈ
సమస్త ధనమంతా పరమాత్మదే. ఆ తర్వాత సూర్యుని వలె జగత్తును ప్రకాశింప చేయువాడను. ఈ విషయాన్ని మనము లోతుగా గ్రహించాలి. ఈ సమస్త ప్రపంచము, జగత్తు, విశ్వము, ఈ మూడు పేర్లు ఒకటే అండి. ప్రపంచమన్నా, జగత్తన్నా, విశ్వమన్నా కొద్ది కొద్ది తేడాలతో ఒకటే అర్థము. దీన్ని ప్రకాశింప చేయువాడు అంటే అర్థం ఏంటిది? ప్రకాశింప చేయువాడు అంటే చిన్న ఉదాహరణ, సూర్యుడు ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తాడు. అంటే ఏంటిది? సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించక ముందు మనము ఈ ప్రపంచం అంతా చీకటి ఉంటుంది. సూర్యుడు ఉదయించిన పిదప సూర్యుని యొక్క కిరణాలు పడతాయి కాబట్టి అప్పుడు మనకంతా ప్రకాశం వస్తుంది. మన చుట్టూ ఉన్న చెట్లు కనపడతాయి, పదార్థాలు, ఇతర మనుషులందరూ కనపడతారు. సూర్యుని యొక్క వెలుతురు రాలేదనుకోండి, మన చుట్టూ ఏముందో మనకు కనపడదు. అలాగే సూర్యుని ప్రకాశంలో వెండి రంగు ప్రకాశిస్తుంది, రాగి రంగు, అలాగే బంగారం రంగు. సూర్యుని ప్రకాశం లేకపోతే చీకట్లో అన్నీ ఒక రకంగా నల్లగా ఉంటాయి. అలాగే మన చుట్టూ అనేక రకాలైన పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పము ఒక్కొక్క రంగు ఉంటుంది. అనేక పేర్లునే పుష్పాలై ప్రతిదానికి ఒక స్పష్టమైన ప్రత్యేకమైనటువంటి పేరు, రంగు ఉంటాయి. మరి ఈ రంగులన్నీ చీకట్లో కనపడవు, సూర్యుని ప్రకాశం రాగానే కనపడుతుంది. ఇదే రకంగా పరమాత్మ ఈ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా అది చెప్తాను ఇప్పుడు. పరమాత్మ ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తాడంటే అర్థం ఏంటంటే, మనకు తెలుసు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని మండుతుంది. అగ్ని అనేది భౌతిక పదార్థం, అది కాల్చేస్తుంది. ఎక్కడిది దానికి శక్తి? పరమాత్మ అగ్ని అందుండి దానికి దహించే శక్తినిస్తాడు. అగ్ని అందు పరమాత్మ లేకపోతే అగ్నికి దహించే శక్తి రాదు. అలాగే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, నిజానికి అది జడ పదార్థం, కానీ పరమాత్మ సూర్యుని అందు వ్యాప్తమై ఉంటాడు. ఆ సూర్యుని ప్రకాశింప చేస్తాడు. అందుకే మన యొక్క సూర్యుని యొక్క కాంతి మనకు వస్తుంది. చంద్రుల్లో ఉంటాడు, దాన్ని ప్రకాశింపజేస్తాడు, అతడి కాంతి మనకు వస్తుంది. అలాగే మనం చెప్తాం వెండి చూస్తే తెల్లగా దగదగా మెరుస్తుంటుంది. ఆ కాంతి ఎక్కడిది? దాంట్లో పరమాత్మ ఉండి దాన్ని తెల్లగా మెరిపిస్తాడు. అలాగే బంగారం ఉంది, దాని రంగు వేరే, కానీ బంగారం ఎంతో మెరుపు అనిపిస్తుంది. దాంట్లో పరమాత్మ ఉండి దాన్ని అలాంటి మెరిపిస్తాడు. ఈ విధంగా ప్రతి పదార్థంలో ఉండి ఆయా మెరుపులు ఇస్తాడు. అంతెందుకు, మనం ఉన్నాం, మన ముఖాలు ప్రకాశిస్తున్నాయి, ఎంతో ప్రకాశం మన ముఖాల్లో కనపడుతుంది, అందరి ముఖాలు. ఈ ప్రకాశం ఎక్కడిది? ఈ ప్రకాశం ఆత్మది, మళ్ళీ పరమాత్మ ప్రకాశం కూడా. అలాగే ఈ సమస్త పూలలో ఉన్న ప్రకాశం పరమాత్మదే. ఈ రకంగా మన చుట్టూ ఉన్న సమస్త భౌతిక పదార్థాలన్నీ జడ పదార్థములే, కానీ వాటి యందు ఉన్నటువంటి ఏదైతే మనం శక్తి చూస్తున్నామో, వాటి యందు ఉన్న ప్రకాశం చూస్తున్నామో, అది వాటిది కాదు, అది ఆ పరమాత్మ ప్రకాశమే. సూర్యుని ప్రకాశం అతంది, అగ్ని యందు ఉన్నటువంటి దాన శక్తి ప్రకాశము, ఆ వెలుతురు అతంది, చంద్రునిలో ఉన్న ప్రకాశము, నక్షత్రాల్లో ఉన్న ప్రకాశము, వెండిలో కనపడే ప్రకాశము, వజ్రాల్లో కనపడే ఆ కాంతులు, అలాగే బంగారంలో కనపడే కాంతులు, ఇవన్నీ సమస్తము ప్రకాశం చేది అందులో వ్యాపించిన పరమాత్మ ప్రకాశం వల్లనే వచ్చేది. కాబట్టి ఈ సమస్త జగత్తును పరమాత్మ ప్రకాశిస్తున్నాడంటే అర్థము ఇది. మరి ఎందుకోసం ఇలా జరుగుతుంది? దీని వెనుక ఉన్నటువంటి ఒక రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. చాలా ముఖ్యమైనది, మీకు అవకాశం ఉంటే నోట్ చేసుకోండి కూడా. మనందరము మానవులం, ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు ఉన్నాయి, కానీ ఇవన్నిటికీ మూలం ఆత్మ అని చెప్తాం. ఆత్మ వల్లనే ఈ శరీరం పనిచేస్తుంది, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, మనసు ఆలోచిస్తుంది, ఆత్మ వల్లనే. కాబట్టి మనకు మూలం ఆత్మ. కాబట్టి శాస్త్రం ఏం చెప్పింది, జ్ఞానులు ఏం చెప్పారు? ఈ సమస్త జగత్తుకు ఒక ఆత్మ ఉంది. ఇది ముఖ్యమైనది. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే మనకు అనేకం అర్థమవుతాయి. ఈ సమస్త విశ్వానికి ఒక ఆత్మ ఉంది, ఈ సమస్త ప్రపంచానికి ఒక ఆత్మ ఉంది. అతడే బ్రహ్మము, అతడే పరబ్రహ్మము. ఇది గుర్తుంచుకోవాలి.
ఆ పరబ్రహ్మం యందే ఈ విశ్వం అంతా ఒక చిన్న భాగంగా ఉంది. ఈ కనపడే విశ్వం మాత్రమే పరమాత్మ కాదు. ఆ పరమాత్మ ఈ కనపడు విశ్వం నందున్నాడు. దీన్ని దాటిన తర్వాత కూడా పరమాత్మ ఉంటాడు. కానీ ఈ విశ్వంకు ఒక ఆత్మ ఉంటుంది. ఇది జడమే. ఏ విధంగా ఈ శరీరం జడమై దీని యందు ఆత్మ అయిన మనం ఉండడం వల్ల మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. అలాగే మనకు కనపడే ఈ సమస్త అతి పెద్ద విశ్వానికి కూడా ఒకే ఆత్మ ఉంది, అతడు పరమాత్మ. కాబట్టి ఈ విశ్వానికి ఆత్మ పరమాత్మ. ఏ రకంగా మన లోపల ఆత్మ ఉండుట్లా ఇక్కడ హృదయంలోనే ఉంటుంది. దీని ప్రభావం చేత చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు పరిగెడుతున్నాయి, మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ పనిచేస్తాయి, గుండె పనిచేస్తుంది. ఒక్కటి ఆత్మ యొక్క ప్రభావం వల్ల ఇన్ని పనులు జరుగుతున్నాయి. అలాగే మనము అనుస్వరూపులైన ఆత్మలము. మరి ఆ పరమాత్మ విశ్వమంతా ఉన్నటువంటి వాడు, అన్ని పదార్థములు ఉన్నవాడు. కాబట్టి అతడు విశ్వానికి ఆత్మై అన్ని నడిపిస్తున్నాడు. ఇది ఈ సమస్త ప్రపంచంను నేను ప్రకాశింప చేయుచున్నాను అని పరమాత్మ చెప్తున్న దానికి ఇది అర్థము. ఇంకేమంటున్నాడు? ఎన్నడూ పరాజయంను పొందను. పరాజయం పరమాత్మకి ఎన్నడూ ఉండదు. ఎందుకంటే సత్యమేవ జయతే, సత్యమునకే జయం ఉంటుంది, అనగా పరమాత్మకే జయం ఉంటుంది. అలాగే పరమాత్మను అనుసరించి వాళ్ళకే జయం ఉంటుంది. పరమాత్మకి ఎన్నడూ కూడా పరాజయం లేదు. ఎందుకంటే పరమాత్మ కన్నా అధిక శక్తిమంతుడు ఎవ్వరూ లేరు. కనీసం పరమాత్మతో సమానమైన శక్తిమంతుడు కూడా ఎవరు లేరు. కాబట్టి పరమాత్మకు పరాజయం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడూ లేదు. అలాగే ఈ జగత్ రూప ధనము నిర్మించువాడని నేనే. ఇంతకుముందే చెప్పాడు, ఇదంతా నేనే నిర్మిస్తున్నాను. ఈ జగత్తును ఉత్పన్నం చేయువాడని కూడా నేనే అని చెప్పి ఓ మానవులారా అని మనకు బోధిస్తున్నాడు. ఓ మానవులారా, ఐశ్వర్య ప్రాప్తి కొరకు ప్రయత్నించుచు మీరు విజ్ఞానాది ధనము కొరకు నన్నే కోరుడు. ఈ విషయాన్ని గుర్తించాలా మనం. ఓం క్రతో స్మర, అతన్ని ఉపాసించు, అతన్ని స్మరించు. అదే విషయాన్ని మనకు నేరుగా పరమాత్మ చెప్తున్నాడు. ఓ మానవులారా, మీ సమస్త ధనముల కోసం నన్నే కోరండి. అలాగే మీ విజ్ఞానం కోసం, జ్ఞానం కోసం, బుద్ధి కోసం నన్నే కోరండి. అందుకే మనం గాయత్రి మంత్రం ద్వారా పరమాత్మను కోరుతాం. ధియో యో నః ప్రచోదయాత్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓ పరమాత్మ, ఆ శుద్ధ బుద్ధిని మాకు ప్రసాదింపుము అని గాయత్రి మంత్రంలో మనం పరమాత్మను కోరుతాం. ఎందుకు? మానవుడు అనబడడానికి ఏకైక కారణం బుద్ధి మాత్రమే. మననశీలుడైన మానవుడు, అతడు మనసు ద్వారా మననం చేస్తాడు, బుద్ధి ద్వారా సత్యాసత్యములను నిర్ణయిస్తాడు. అందువల్ల ఇతడు మానవుడు. కాబట్టి అట్టి మానవుడు తనకు కావలసిన జ్ఞాన విజ్ఞానాలను ఆ పరమాత్మను మాత్రమే కోరుకోవాలి. నేను అందరికీ సుఖమునిచ్చేవాడను అని చెప్పి, మీరు విజ్ఞాన ధనం కోసం నన్నే కోరుడు అని చెప్పి ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాడు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మీరు నా మిత్రత నుండి ఎన్నడూ వేరు కావలదు. మీరు నా మిత్రత నుండి ఎన్నడూ వేరు కావలదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. పరమాత్మ మనకు శాశ్వత మిత్రుడు. ఈ విషయాన్ని మనకు ఒక వేద మంత్రం తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు. ద్వా సుపర్ణ సయుజా సఖాయ, ద్వా సుపర్ణ సయుజా సఖాయ. రెండు చేతన పదార్థములు ఉన్నాయి ఈ విశ్వంలో. ఒకటి పరమాత్మ, రెండవది ఆత్మ, అనగా ఈశ్వరుడు, జీవుడు. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు? సయుజ అనగా సంయుక్తులు. సంయుక్తులు అనగా ఎన్నడూ వీళ్ళని విడతీయలేము. ఏ రకంగా? ఆత్మ అనుస్వరూపమే. పరమాత్మ అంతటా వ్యాపించి ఉండటం వల్ల ఆత్మయందు కూడా వ్యాపించి ఉంటాడు. మళ్ళీ పరమాత్మ లేని స్థానంలో వెళ్దామంటే ఈ మొత్తం విశ్వంలో పరమాత్మ లేని స్థానం అంటూ లేదు, లేదు, లేదు. అతడు అనంతుడు.
అలాంటి పరమాత్మను ఆత్మ ఎన్నడూ వీడలేదు. అందుకే సయుజ సంయుక్తులు పరమాత్మ ఆత్మయందు వ్యాపించి ఉన్నాడు. సఖాయ అనగా ఇద్దరు మిత్రులు. ఆత్మ పరమాత్మ ఇద్దరు మిత్రులు. ఇలాంటి మిత్రులు శాశ్వత మిత్రులు. కాబట్టి ఒక మిత్రుడు తన మిత్రునికి ఎప్పుడు మేలు చేస్తూ ఉంటుంటాడు, సంతోష పెడుతూ ఉంటుంటాడు. కాబట్టి పరమాత్మ కూడా మనకు మిత్రుడై మనకు శాశ్వత మిత్రుడు. మన జన్మల్లో ప్రతి జన్మలో ఒక మిత్రుడు మనకు ఉంటాడు. కానీ పరమాత్మ అన్ని జన్మల్లో ఉండే శాశ్వత మిత్రుడు. అలాంటి పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, నా మిత్రతను వదలకుము. ఎందుకంటే లోకంలో చూస్తున్నాం మనం, బయటి మనుషుల వెంట పరిగెట్టి వాళ్ళ మిత్రత వాళ్ళ స్నేహం కోసం పరిగెడుతూ అసలైన బ్రహ్మంను మర్చిపోతున్నారు చాలా మంది. అలా చెయ్యకుమంటాడు. జ్ఞానులు ఆ పని చేయరు. జ్ఞానులు పరమాత్మను వదలరు. కాబట్టి స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు, మీరు నా మిత్రత నుండి ఎన్నడూ దూరం కావగలదు, నా మిత్రతనే మీరు అంటి పెట్టుకొని ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండు మంత్రాలు సాక్షాత్తు పరమాత్మ మనకు బోధిస్తున్నట్టు ఉంది. ఇవి రెండు కూడా ఒకే మండలంలోనివి. ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలోని 48వ మండలంలోనివే. మొదటి మంత్రము, రెండవది అదే మండలంలోని 5వ మంత్రం. ఈ రకంగా మనకు వేదంలో పరమాత్మ సాక్షాత్తు ముందుండి బోధిస్తున్నటువంటి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ ఈశ్వరోపదేశము అనేటువంటి ఈ అంశం నడుస్తున్న రోజులు ఇలాగే పరమాత్మ నేరుగా బోధించేటువంటి మంత్రాలు వస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్క అంశం మారుతుంది. ఎందుకంటే ఈ రోజు మనము బ్రహ్మ విజ్ఞానంలో బ్రహ్మ విద్య చెప్పుకున్నాం. ఇది ఈరోజు మొత్తం బ్రహ్మ విజ్ఞానమే. ఇది అనగా బ్రహ్మ యొక్క విద్య. బ్రహ్మ విద్య అంటే ఏంటిది? ఆ బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి, ఆ బ్రహ్మం యొక్క గుణకర్మ స్వభావం ఏమిటి, ఈ విషయాలు మనకి ఈరోజు ఆయన యొక్క గుణకర్మ స్వభావాలే వచ్చాయి. అతడు బోధిస్తూ మనలకు కూడా ఉపదేశిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, నన్ను తండ్రిగా పిలవండి, నా మిత్రత నుండి దూరం కాకండి, మీరు ధనము మిగతా విజ్ఞానం కోసం నన్నే కోరండి, నన్నే ప్రార్థించండి అని చెప్తూ మళ్ళీ నేను అందరికన్నా ముందున్నవాడను, జగత్తు కన్నా ముందున్నవాడను, జగత్తు యొక్క కారణం నేనే, ఈ జగత్తును ప్రకాశింపజేసేది నేనే. ఓ నా సంతానమా, మీకందరికీ భోజనాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తున్నది నేనే, సమస్త ధనములను ఇచ్చేవాడిని నేనే. కాబట్టి మనం ఆ పరమాత్మను శ్రద్ధగా భక్తి చేయవలెను. మరి పరమాత్మ యందు శ్రద్ధగా భక్తి చేయుట అనేది ఎలా? దాన్ని మరో సత్సంగంలో మనం తర్వాత చెప్పుకుంటాం. పరమాత్మను యొక్క పూర్ణ భక్తిని ఈశ్వర ప్రణిధానం అనే పదంతో వాడతాం శాస్త్రంలో. ఈశ్వర ప్రణిధానం అనేది అత్యంత పరాకాష్ఠమైన భక్తి. మరి దాని యొక్క తెలుగు అర్థం ఏంటిది? ఈశ్వరునికి సమర్పితమై జీవించుట. ఈశ్వరునికి సమర్పితమై జీవించుట ఇది ముఖ్యమైనది. ప్రతి జీవాత్మ చేయవలసింది ఇదే. ఆ పరబ్రహ్మమునకు సమర్పితమే మనం జీవించవలేను. అది అసలైన భక్తి. ప్రారంభం ఏంటిది? పరమాత్మను విశ్వసించుట అనేది భక్తిలో మొట్టమొదటి అంశం. కాబట్టి ఈరోజు మీకు అదే చెప్తున్నాను. పరమాత్మ కూడా విశ్వసించమన్నాను అన్నాడు. కాబట్టి నేను కూడా మీకు అదే విషయం చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము పరమాత్మ యొక్క ఉపదేశం బోధ తెలుసుకున్నాం. సాక్షాత్తు వేదంలోని ఋగ్వేద మంత్రంలో చెప్పాడు. ఆ తర్వాత తను ఏం చేస్తున్నాడో మనకు చెప్పాడు, మనల్ని ఏం చేయమన్నాడు చెప్పాడు. ఈ విషయాలు మేము ముందు ఉంచాను. ఇప్పుడు ఇంకో కొద్ది 5 నిమిషాల సమయం ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ వాయిస్ అది ఓపెన్ చేసి నన్ను మాట్లాడండి, లేదా ప్రశ్నలు అడగండి. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. అందరూ మీ వీడియోస్ ఓపెన్ చేయండి. వీడియో ఆడియో రెండు ఓపెన్ చేయండి. చేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రశ్నించండి నన్ను. అందరూ వీడియోస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనం ఉన్నది బ్రహ్మ విజ్ఞాన సత్సంగము కాబట్టి నేరుగా గురు శిష్యుల సంభాషణ ఉంటుంది. వీడియోస్ ఓపెన్ చేసి మీరు ఎవరైనా ప్రశ్నించాలంటే ప్రశ్నించండి, లేకపోతే ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. శంకా సమాధానం ద్వారా నా యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఓం. అది నారాయణ గారు అసలు విషయం చెప్పారు. శంకర్ సమాధానం అడగండి, మీరు ఏమన్నా అడిగేదంటే అడగండి. దీనికి కావాల్సింది ఏంటంటే మనకు ముందు మీరు చెప్పినట్లు శ్రద్ధ, దృఢ సంకల్పము, జిజ్ఞాస తప్పనిసరి. తర్వాత మనం వ్యవహారంలో ఏమన్నా లోటుపాట్లను సరిదిద్దుకుంటూ సాధన చేస్తూ పోతే అంతఃకరణ శుద్ధి జరిగి మనకు ఇక్కడ పరమాత్మని యొక్క ఆత్మ సాక్షాత్కారము జరగడానికి అవకాశం ఉంది. మనము అటువంటి సందర్భాలు నిత్య జీవితంలో చాలా చూస్తూ ఉంటాం. 6th సెన్స్ అంటాం. అంటే అంతఃకరణ శుద్ధి, శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి అంటే అవి అన్ని సత్ఫలితాలు ఇచ్చేటి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన, పనులు జరిగేటి ఆలోచనలు వస్తాయి, వేరే రావు. మన శరీరంలో ప్రాణం ఉన్నదంటే పరమాత్మ మనతో కలిసి ఉన్నట్లు లెక్క. ఒకటి చాలు, అతను మనతో కలిసి ఉన్నాడు కాబట్టి మనం జీవించి ఉన్నాం. స్వామీజీ, అతను మనలో లేడు అంటే అతను. స్వామీజీ, నేను కోటేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఎవరండి? నేను కోటేశ్వరరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం, మోక్షానికి వెళ్ళడం రెండు ఒకటేనా? రెండు వేరు వేరా? చెప్తాను. మొదలు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత వెంటనే మోక్షం కలగవచ్చు, కొద్దిగా ఆలస్యంగా కూడా మోక్షం కలగవచ్చు. కారణం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం కాగానే అప్పుడు సంచిత కర్మలన్నీ భస్మీభూతం అవుతాయని శాస్త్రంలో చెప్పబడ్డాయి. కానీ ప్రారబ్ధ కర్మలు మాత్రం జీవుడు అనుభవించవలసిందే. మీకు అందరికి తెలుసు, సంచిత కర్మలు అనగా మనం గతంలో చేసుకున్న అనేక కర్మల యొక్క సమూహము. ప్రారబ్ధ కర్మలు అనగా ఈ జన్మం రావటానికి ఏ కర్మలు మూలమో ఆ కర్మలు. కాబట్టి ప్రారబ్ధ కర్మలు అనుభవించిన పిదపే ఆత్మ సాక్షాత్కారం అయినప్పటికీ ఈ జన్మకు సంబంధించిన ప్రారబ్ధ కర్మలు పూర్తయిన తర్వాతే అతడికి ముక్తి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్న అడిగేంటే అడగండి. మొదలు నారాయణ గారు చెప్పారు. నారాయణ గారు ఇక్కడ నిజామాబాద్ లో ఉంటారు. వారు శ్రద్ధగా మంచి ఈ వైదిక విషయాలు అనుసరిస్తుంటారు. తర్వాత వీరు రావు గారు కూడా ఇప్పుడు అడిగారు. ఇంకెవరైనా కానీ ఈ విషయాల్లో ఏదైనా అడగాలంటే అడగండి. ఎందుకంటే ఈ బ్రహ్మ విజ్ఞానం అనేది ఏదైతుందో మన అనేక సంవత్సరాల నుంచి వైదికంలో ఉన్న వాళ్ళ కోసం ఇది ఇవ్వబడింది. కాబట్టి మీరు గురుకులంలో ఒక ఆచార్యుని దగ్గర విద్య అభ్యసిస్తున్నట్టుగానే దీంట్లో అభ్యసించవచ్చు. ఎందుకంటే మీకు ఒక చెప్తున్నాను, మనకు అనేక దర్శనాలు ఉన్నాయి, మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, వేదం ఉంది. వేదమును మనము త్రైవిద్య అంటాం. అనగా 3 విద్యలు వేదాల్లో ఉంటాయి: జ్ఞాన విద్య, కర్మ విద్య, ఉపాసన విద్య. అనగా ఏ మానవుడైనా తెలుసుకోవాల్సింది ఇదే, జ్ఞాన కర్మ ఉపాసనలే. మరి జ్ఞానం అనగా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అట్టి ఆత్మ విద్య, బ్రహ్మ విద్యనే నేరుగా ఇక్కడ ఉపదేశిస్తున్నాను. కాబట్టి మీరందరూ సాక్షాత్తు ఒక బ్రహ్మచారుల వరే గురుకులంలో ఉండి ఆచార్యుల నుంచి గ్రహిస్తున్నట్టుగానే మీరు భావించి గ్రహించండి. నాకు పూర్ణ విశ్వాసం ఉంది, మీ అందరి యొక్క ఆత్మిక ఉన్నతి కలుగుతుంది. నేను మధ్య మధ్యలో మీరు ప్రశ్న అడగడానికి అవకాశం 2 సార్లు ఇస్తాను. మధ్యలో ఒకసారి, చివరిలో ఒకసారి. మీరు దీనికి సంబంధించి ఏ విషయమైనా ప్రశ్నించవచ్చు. ఇంకా మనకు 2 నిమిషాల టైం ఉంది. ఎవరైనా ఏమైనా అడిగితే అడగండి. ఇంకా ఒక చిన్న విషయం అండి. చెప్పండి. ఇప్పుడు ఈ ఆత్మ సాక్షాత్కారం, మోక్షం అనేది కేవలం విద్వాంసుల వరేనా, లేక ఇప్పుడు మన మామూలుగా సాధన చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందా? చెప్తాను విషయం. మీరు మంచి ప్రశ్న అడిగారు, చెప్తాను. ఆత్మ సాక్షాత్కారం, మోక్షం అనేది ఎవరికి కలుగుతుంది? దాని యొక్క జవాబు సూటిగా జ్ఞాని అయిన వానికి మాత్రమే కలుగుతుందండి. జ్ఞాని అంటే స్వామీజీ, జ్ఞాని అంటే విద్వాంసులకు మాత్రమే అని అర్థమా? అయిపోయింది అనుకుంటా.
కట్ అయిపోయింది. స్వయంగా చెప్పింది జ్ఞానాత్ ముక్తి. సిగ్నల్ కరెక్ట్ గా రావట్లేదు. జ్ఞాని అంటే జ్ఞానం అంటే తెలుసు చదివిన వాళ్ళకే కానీ కాదు, భగవంతుడు. సిగ్నల్ తక్కువగా ఉన్నట్టుంది స్వామీజీకి అక్కడ. వచ్చేసానండి నేను. జ్ఞానం అని దేన్ని అంటారు? జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం మాత్రమే జ్ఞానం. ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళకు ముక్తి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వాల్మీకి మహర్షి కానప్పుడు బోయవాడు, అట్టి బోయవాడు పశ్చాత్తాపంతో చక్కగా అతను ఉపాసన చేసి వెళ్ళాడు. ఆ సమయం నందే ఆ జన్మలోనే అతడు మహర్షి అయ్యాడు, వాల్మీకి అయ్యాడు. కాబట్టి మనకు కావలసిన అసలైన జ్ఞానం ఏంటిది? మిగతా జ్ఞానాలన్నీ కాదు. జ్ఞానాన్ముక్తి అంటే ఏ జ్ఞానం కావాలి? నేను ఎవరు జ్ఞానం కావాలి. మనల్ని రక్షించే పరమాత్మ ఎవరు? ఈ జ్ఞానం పుస్తక జ్ఞానం కాదండి, అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. వాళ్లకు మాత్రమే ముక్తి కలుగుతుంది. ఎందుకంటే అట్టి జ్ఞానం మాత్రమే అంతఃకరణ శుద్ధిని చేస్తుంది. కోటేశ్వర గారు విషయం గ్రహించండి. ఎందుకు జ్ఞానులకు మాత్రమే అవుతుంది అంటే అంతఃకరణ శుద్ధి అయిన వాళ్ళకు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయిన వాళ్ళకు అంతఃకరణ శుద్ధి ఎప్పుడు అవుతుంది? జ్ఞానం ద్వారా మాత్రమే అంతఃకరణ శుద్ధి. ఏ జ్ఞానమో? ఆత్మ పరమాత్మల జ్ఞానం. అట్టివాడు ఆచార్యుని ద్వారా ఆత్మ పరమాత్మల యొక్క యథార్థ జ్ఞానం పొందడం ద్వారా అతని అంతఃకరణం శుద్ధం అవుతుంది. శుద్ధమైన అంతఃకరణం నందు పరమాత్మ మనకు గోచరం అవుతాడు. ఇది మీ ప్రశ్నకు జవాబండి. ఓకే అండి, ఓకే అండి. నమస్తే. నమస్కారం. అయితే టైము అదే 7 అయిపోయింది. మరి రేపు అడుగుతానండి. మరి టైము పర్వాలేదండి, రేపు కూడా మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు సమయం పూర్తయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు చిన్న విషయం మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇది సాధన ఆశ్రమ సత్సంగం అండి. ఈ సాధన ఆశ్రమం అనేటువంటి మనకు వాట్సాప్ గ్రూప్ ఇది. దీని ద్వారా మనము వారంలో 3 రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని సుఖశాంతులతో ఉంచడము, నిండైన ఆరోగ్యంగా ఉంచడమే సాధనాశ్రమం యొక్క ఏకైక లక్ష్యం. సర్వే జనాః సుఖినో భవంతు, ఇదొకటే లక్ష్యం. అందుకోసమని మొట్టమొదటి కార్యక్రమం ప్రతి సోమవారము సాయంత్రం 6 నుంచి 7 బ్రహ్మ విజ్ఞానము. ఈరోజు చూశారు, శుద్ధమైన జ్ఞానము గురుకులంలో నేర్చుకున్నట్టుగా ఉంటుంది. ఒకటి. రెండవది, గురువారం నాడు సాయంత్రం 6 నుంచి 7 అది అందరు కుటుంబకులకు అందరికి వర్తించేట్టుగా ఉంటుంది, సరళంగా. అందులో వ్యవహార జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. అలాగే 3వ కార్యక్రమం మేము ఆన్లైన్లో, ఇవన్నీ ఆన్లైన్ కార్యక్రమాలు. ఆన్లైన్లో 3వ కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు చిన్న వీడియో ద్వారా ధర్మ ప్రచారం. మీకు తెలుసు, ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఒక చిన్న వీడియో వస్తుంది. అది కేవలం 5-6 నిమిషాలు ఉంటుంది. దాంట్లో ధర్మము, సంస్కృతి ప్రధానంగా ఉంటుంది. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ 3 అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు ఇంట్లో ఉన్న చోటనే ఆత్మికోన్నతి మీరు సాధించండి. పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకొని శాశ్వత సుఖానందాన్ని పొందండి. మీరు ప్రకాశింప చేసుకొని మీ కుటుంబాన్ని కూడా ప్రకాశింప చేయండి. ఇదే నేను మీరు నుంచి కోరుకునేది. మనము మళ్ళీ గురువారం సత్సంగం, తర్వాత సోమవారం సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. సమయం అయింది కాబట్టి శాంతి పాఠంతో ముగిద్దాం. నాతో పాటు అందరు శాంతి పాఠం చెప్పండి. ఓం శాంతి.